I think this journey started a very, very long back, sir. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime సినిమా సినిమా అంటేనే ఒక కొలాబరేటివ్ ఆర్ట్. ఒక యాక్టర్ రిజెక్ట్ చేసిన మూవీ ఫ్లాప్ అయితే తను తప్పించుకున్నా అనుకుంటాడు, కానీ అదే మూవీలో వేరే యాక్టర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే మేము బార్న్ టు ప్లే అనే ట్యాగ్ ఇస్తాం. కానీ ఆ మూవీ వెనక ఎన్నో స్టోరీస్, ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి. కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల, ఇంకొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఈ యాక్టర్స్ లైఫ్ చేంజింగ్ మూవీస్ ని రిజెక్ట్ చేస్తారు. ఇలా ఈ వీడియోలో అలాంటి గ్రేట్ మూవీస్ ని రిజెక్ట్ చేసిన యాక్టర్స్ గురించి, మరి వాళ్ళు రిజెక్ట్ చేయడానికున్న రీజన్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, కమల్ హాసన్ అండ్ ఎస్ఆర్కే ఫర్ ఎందిరాన్. రోబో మూవీ ఎంత గొప్ప మూవీనో అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ 16 years అయినా విఎఫ్ఎక్స్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ దాని లెవెల్ కి ఇంకో సైఫై మూవీ చేరలేదు. రజనీకాంత్ గారు చేసిన యాక్టింగ్ అండ్ శంకర్ డైరెక్షన్ రెండు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మరి అలాంటి మూవీని కమల్ హాసన్ ఎందుకు రిజెక్ట్ చేశారో చూద్దాం. యాక్చువల్లీ ఆయన రిజెక్ట్ చేయలేదు. 2001 లో రోబో అనే టైటిల్ తో మూవీ అనౌన్స్ అయిపోయింది. అప్పటికి పోస్టర్స్ కూడా రెడీ అయిపోయాయి. దానికి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికీ గూగుల్లో అవైలబుల్ గా ఉన్నాయి. మరి అంతా సెట్ అయ్యాక సడన్ గా ప్రాజెక్ట్ స్టాప్ ఎందుకు చేశారంటే బడ్జెట్ ఇష్యూస్, హై స్కేల్ విఎఫ్ఎక్స్ అండ్ ల్యాక్ ఆఫ్ సపోర్ట్. 2001 లో అందరు ఫ్యామిలీ డ్రామాస్ తో ఇలాంటి క్వాలిటీని డెలివర్ చేస్తుంటే శంకర్ గారేమో విజువల్స్ డెలివర్ చేయాలనుకున్నారు. మరి అప్పట్లో ఇండియాలో విఎఫ్ఎక్స్ అంతా ఇవాల్వ్ కాకపోవడంతో ఆ కాన్సెప్ట్ కి ఫుల్ సపోర్ట్ దొరకలేదు. ఇలా శంకర్ గారు తీయాలనుకున్న రోబో మూవీ స్కేల్ ని ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల అండ్ అంత బడ్జెట్ సైఫై మూవీ రికవర్ చేస్తుందా లేదా అని పెద్ద డౌట్లు పెట్టి ఫైనల్ గా ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేశారు. 8 years తర్వాత మళ్ళీ ఆ స్క్రిప్ట్ ఎస్ఆర్కే దగ్గరికి వెళ్ళింది. ముందు నుండే అలాంటి విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న ఎస్ఆర్కే దగ్గరికి శంకర్ గారు స్క్రిప్ట్ తీసుకుపోవడంతో స్వయంగా తానే ఆ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు. ఎస్ఆర్కే ఆ మూవీకి ప్రొడ్యూసర్ గా చేయడంతో ఇద్దరి మధ్య చాలా క్రియేటివ్ డిఫరెన్స్ రావడం మొదలయ్యాయి. మరి ఈ మూవీ వల్ల మన ఫ్రెండ్షిప్ కి ఏ హాని జరగకూడదని ఎస్ఆర్కే ని ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యారు. शंकर के साथ हम रोबोट कर रहे थे, लेकिन वो किसी वजह से थोड़ा डेट का और उनका सिस्टम ऑफ फिल्म मेकिंग थोड़ा मुझसे अलग है. वो 2 साल में फिल्म बनाते हैं, क्योंकि मैं बड़ा एक्साइटेड था वीएफएक्स फिल्म, और बहुत खूबसूरत फिल्म है रोबोट. आई थिंक एंड जेन्युइनली जितनी अच्छी वो है मेरे साथ नहीं होती थी, वो रजनी सर के साथ ही हो सकती है. ఆ తర్వాత రీస్క్రిప్ట్ చేసి ఫైనల్ గా రజనీ గారి కాడికి వెళ్లారు అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. ఇలాంటి సిమిలర్ ఇన్సిడెంటే ఆమిర్ ఖాన్ తో కూడా జరిగింది. 2.0 చేసే టైంలో రజనీ గారు హెల్త్ బాగాలేదు, ఈ మూవీ చేయడం ఇంకా నా వల్ల కాదు, వేరే యాక్టర్ ని పెట్టి మూవీ కంప్లీట్ చేయండి అని శంకర్ గారికి చెప్పారంట. సరే అని శంకర్ గారు ఆ స్క్రిప్ట్ ని ఆమిర్ ఖాన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆమిర్ ఖాన్ స్క్రిప్ట్ చదివి చాలా నచ్చింది, కానీ రజనీ సార్ ని రీప్లేస్ చేయడం నా వల్ల అయితే కాదు, ఈ క్యారెక్టర్ కేవలం రజనీ సారే ప్లే చేయగలరని చెప్పి రజనీ సార్ కి ఫోన్ చేసి మరీ మోటివేట్ చేశారంట. Rajni sir was himself feeling that I'm not well, and he told Shankar ke please request Amir. Rajni sir called me up and said please do the film. But whenever I used to shut my eyes, I used to see Rajni sir in that role. I could not imagine myself doing it. So then I told Shankar, Shankar, I'll not be able to do it. Only Rajni sir can do this film. He's irreplaceable. అలా రజనీ సార్ రిటర్న్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా వేరే యాక్టర్ ని యాక్సెప్ట్ చేయరనే ప్రెషర్ వల్ల ఫైనల్లీ 2.0 కంప్లీట్ అయింది. నంబర్ 2, సూర్య ఫర్ మగధీర. 2009 లో వచ్చిన అప్పటి హై బడ్జెట్ హిస్టారిక్ ఫిల్మ్ మగధీర అసలు రామ్ చరణ్ కోసం రాయలేదు. ఆ స్క్రిప్ట్ బిగినింగ్ నుండే సూర్యతో తీద్దాం అనుకుని రాజమౌళి గారు స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. కానీ అప్పట్లో సూర్యకున్న కమిట్మెంట్ అండ్ కంప్లీట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ వల్ల ఆ మూవీని సైడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పటికీ రాజమౌళి గారు అండ్ సూర్య ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఉంటారు, ఆ ఛాన్స్ మిస్ అయినందుకు చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నామని. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime. మరి సూర్య ఆ మూవీ చేసింటే ఎలా ఉండేదో కామెంట్ లో చెప్పండి. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. నంబర్ 3, అల్లు అర్జున్ ఫర్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి వచ్చి ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు, కానీ ఆ మూవీకి 6 years ముందే వాంగా స్టోరీ అల్లు అర్జున్ కి నరేట్ చేశారంట. అయితే అది ఇంత బోల్డ్ కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ ఫనీ స్టోరీ. ఒక ఫేస్బుక్ మెసేజ్ తో అల్లు అర్జున్ కి కాంటాక్ట్ అయ్యి నా కాడ ఒక స్క్రిప్ట్ ఉంది, మీరు ఓకే అంటే మీరు చెప్పిన టైం కి వచ్చి స్క్రిప్ట్ నరేట్ చేస్తా అని అల్లు అర్జున్ కి మీట్ అయ్యి స్టోరీ నరేట్ చేశారు. మరి ఆ స్టోరీ అంతగా సెట్ కాకపోవడంతో
మళ్ళీ రీరైట్ చేసి ఆ స్టోరీ శర్వానంద్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ ప్రొడ్యూసర్స్ ఎవరికి ఆ స్టోరీ మీద కాన్ఫిడెన్స్ రాకపోవడంతో ఆ స్క్రిప్ట్ డ్రాప్ చేసి మళ్ళీ కొత్త స్క్రిప్ట్ తో మన ముందుకి అర్జున్ రెడ్డితో వచ్చారు. ఇందుకో ఇలా కొత్తగా ట్రై చేస్తున్న ప్రతి డైరెక్టర్ ని ఇండస్ట్రీని తొక్కేసి ఏమీ లేనట్టు ఆ రొటీన్ ఫార్ములా మూవీస్ దింపుతున్నారు. లిస్ట్ లో నంబర్ 4 ప్రభాస్ ఫర్ ఆర్య. అల్లు అర్జున్ అండ్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య బన్నీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ ప్రభాస్ కి నరేట్ చేశారంట. అప్పట్లో సుకుమార్ గారు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారు. స్టోరీ కూడా కొంచెం నార్మల్ గా అనిపించి అండ్ ప్రభాస్ కి ఆ టైంలో స్టోరీ అంతగా కనెక్ట్ కాకపోవడంతో పొలైట్లీ రిజెక్ట్ చేశారు. లేటర్ ఆ సేమ్ స్క్రిప్ట్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. ఆర్య బికేమ్ ఏ కల్ట్ క్లాసిక్. మరి ఈ మూవీ ప్రభాస్ చేసింటే ఎలా ఉండేదో కామెంట్ లో చెప్పండి. నంబర్ 5 మమోటి ఫర్ దృశ్యం. ఈ లెజెండరీ థ్రిల్లర్ అయిన దృశ్యం మోహన్ లాల్ గారు తన పర్ఫార్మెన్స్ తో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ గా మార్చారు. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రైటర్ జీతూ జోసెఫ్ ఈ స్క్రిప్ట్ ఫస్ట్ మమ్మూటి గారికి నరేట్ చేశారంట. స్టోరీ చాలా నచ్చింది బట్ పర్సనల్ రీజన్స్ వల్ల మమ్మూటి రిజెక్ట్ చేశారు. అయినా కూడా మూవీకి తన సైడ్ నుండి ఇన్పుట్స్ ఇచ్చారు. ఈవెన్ ఫీమేల్ లీడ్ కాస్టింగ్ కూడా మమ్మూటి గారే సజెస్ట్ చేశారంట. ఈ వీడియోకి ఇంత చాలు. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.